బాస్ సీజన్ 9 హోస్ట్ గా నాగార్జునని తీసేసి నందమూరి నటసింహం బాలకృష్ణని రంగంలోకి దింపుతున్నారనే వార్త బిగ్ బాస్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. అయితే ఓ పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు, ఇంకో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, వీటన్నింటితో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న బాలకృష్ణ దాదాపు 4 నెలల పాటు బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తారా అంటే అది అవ్వదమ్మా అనే సమాధానాలే ఎక్కువ వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని పేరు బిగ్ బాస్ హోస్ట్ గా తెరపైకి వచ్చింది. త్వరలో బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుండగా కంటెస్టెంట్ ఎంపిక ప్రాసెస్ ని షురూ చేశారు. గతంలో మాదిరిగానే కిర్రాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్ షోలో ద్వారా కొంతమందిని సెలెక్ట్ చేసి మిగిలిన వాళ్ళని యూట్యూబ్, సోషల్ మీడియా సెలబ్రిటీలను తీసుకోబోతున్నారు. కిర్రాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్ సీజన్ 2లో ఉన్న వాళ్లే బిగ్ బాస్ సీజన్ 9లోనూ కంటెస్టెంట్స్ గా కనిపించబోతున్నారు. సీజన్ 8లో కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయింది. కాబట్టి కిర్రాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్ కంప్లీట్ కాగానే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతుంది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరొస్తారనే దానిపై జనాలకు ఎప్పుడో ఇంట్రెస్ట్ పోయింది. ఎలాగూ యూట్యూబర్లు, సోషల్ మీడియా సెలబ్రిటీలు, సీరియల్ ఆర్టిస్టులు వీళ్లే ఉంటారు కాబట్టి ఎవరొచ్చినా కూడా అంతా తుప్పాస్ బ్యాచ్ అనేట్టుగానే ఉన్నాయి గత కొన్ని సీజన్లు. కాబట్టి కంటెస్టెంట్స్ ని పక్కన పెడితే ఈ సీజన్ లో ఎక్కువగా బిగ్ బాస్ హోస్ట్ పైనే చర్చ నడుస్తోంది. సీజన్ 8 అట్టర్ ఫ్లాప్ కావడంతో పాటు హోస్ట్ గా నాగార్జున పూర్తిగా విఫలమయ్యి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో 9వ సీజన్ కి నాగార్జునని తప్పించి బాలకృష్ణని బిగ్ బాస్ హోస్ట్ గా రంగంలోకి దింపుతున్నారనే చర్చ జరుగుతోంది. బాలకృష్ణతో పాటు రానా, విజయ్ దేవరకొండ పేర్లు కూడా గట్టిగా వినిపించాయి. అయితే బిగ్ బాస్ హోస్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఓటీటీ సీజన్ తో కలిపి మొత్తం 7 సీజన్లకు హోస్ట్ చేసిన నాగార్జునే బిగ్ బాస్ హోస్ట్ గా విఫలమయ్యారంటే అదెంత టఫ్ టాస్కో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నాగార్జున కంటే బెటర్ గా బాలకృష్ణ షోని నడిపిస్తారంటే అది పెద్ద సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే నాగార్జున చాలా బ్యాలెన్స్డ్ గా హోస్టింగ్ చేస్తారు కానీ బాలకృష్ణ అలా కాదు. మొహంపై కొట్టినట్టే మాట్లాడతారు. ఎవరు ఏమనుకున్నా కూడా రియాలిటీగానే ఉంటారు. కానీ బిగ్ బాస్ అనేది పేరుకి మాత్రమే రియాలిటీ షో కానీ అక్కడ రియల్ గా ఉండేవాళ్లు ముందు బయటకు వచ్చేస్తారు. అది హోస్ట్ అయినా, కంటెస్టెంట్ అయినా. కాబట్టి బాలకృష్ణ బిగ్ బాస్ హోస్టింగ్ చేయడం అనేది కేవలం పుకారు మాత్రమే. ఓ పక్క ఎమ్మెల్యేగా, హీరోగా క్షణం తీరిక లేకుండా ఉన్న బాలకృష్ణ బిగ్ బాస్ షో హోస్టింగ్ చేయడం నమ్మబుల్ కాని విషయమే. అయితే బిగ్ బాస్ హోస్ట్ చేయాలంటే ఆల్రెడీ హోస్టింగ్ చేసిన వాళ్లే బెటర్ అనే ఆప్షన్ లో నాగార్జునని తప్పిస్తే ఇక మిగిలింది నేచురల్ స్టార్ నానినే. తొలి సీజన్ హోస్ట్ చేసిన ఎన్టీఆర్ ఎలాగూ హోస్టింగ్ చేయరు కాబట్టి సీజన్ 2 హోస్టింగ్ చేసిన నాని బెటర్ ఆప్షనే అనే చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవితంలో మళ్లీ బిగ్ బాస్ హోస్టింగ్ చేయనని క్లారిటీ ఇస్తూ ఎందుకు హోస్టింగ్ చేయడనే దానిపై క్లారిటీ ఇచ్చేశారు నేచురల్ స్టార్ నాని. నా లైఫ్ లో బిగ్ బాస్ అనే చాప్టర్ ముగిసింది. మళ్లీ బిగ్ బాస్ హోస్ట్ చేయడం జరగని పని. ఈ మాట నేను ఇప్పుడు కాదు, సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్ రోజునే నేను పోస్ట్ పెట్టేశాను. నా లైఫ్ లో బిగ్ బాస్ స్టేజ్ పై ఇదే నా చివరి రోజు అని. బిగ్ బాస్ అనేది ఓ ఎక్స్పీరియన్స్. నన్ను ఇంకొంచెం టఫ్ చేసింది బిగ్ బాస్. బయట ప్రపంచం ఎలా ఉంటుందో అద్దంలో చూపించినట్టుగా చూపించింది. బిగ్ బాస్ అంటే అదొక గేమ్ అనుకుని వెళ్ళా. ఆ గేమ్ వల్ల స్ట్రాంగ్ ఎమోషన్స్ అన్నీ మారిపోతుంటాయి. ఆ షో అవ్వగానే ఒపీనియన్స్ కూడా మారిపోతుంటాయి. ఆ షోలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఒకలా అనుకుంటారు. కానీ బయటకు వచ్చిన తరువాత పూర్తిగా మారిపోతుంటుంది. ఒక వ్యక్తి గురించి మనం అనుకునే అభిప్రాయం ఏంటి? బయట ఎలా అనుకుంటున్నారు?
ఒక షోని చూసి జనం ఎంత రియాక్ట్ అవుతున్నారు, చూసే విధానాన్ని మార్చేసిన షో బిగ్ బాస్. మంచి ఎక్స్పీరియన్స్, కానీ అలాంటి షోకి మళ్ళీ హోస్ట్ గా లైఫ్ లో ఎప్పుడూ వెళ్ళను అని అన్నారు నాని. సో కాబట్టి చెప్పొచ్చేదేంటంటే 9వ సీజన్ కి బాలయ్య కాదు, నాని కాదు, మళ్ళీ నాగార్జునే హోస్టింగ్ చేయబోతున్నారు.